అంటే మాది ఇలువరు గరువు అండి. ఇలువరు గరువు అండి. నేను ఇలువరు గరువు నుంచి నేను వడ్డీ రాజు ఇంటికాడ చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర పనిచేసేవాళ్ళం అండి. ఆయన దగ్గర పనిచేస్తే ఒక్క రూపాయి ఆయన దగ్గర తీసుకోలేదండి. వడ్డీ దగ్గర ఆ గుడి చెట్టు అదివండి. నేను చిన్నప్పటి నుంచి పెంచుకున్నానండి. పెంచుకుంటే 23 సంవత్సరాలు వచ్చినాయి. నా కొడుక్కి కేరళ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేశానండి. పెళ్లి చేస్తే నా చిన్న కొడుక్కి లేనిపోయిన నిందలు వేసేసి నా కొడుకు మీద నిందలు వేసేస్తున్నారని నా తమ్ముడి మీద వీడు మా పెద్దోడు వచ్చాడండి. మా పెద్దోడు వస్తే పెద్ద పిల్లడి మీద పెద్ద పెద్ద కేకలు వేసేసి కొరతకి వెళ్ళాడటండి. మా పిల్లడు ఆయన వల్ల నా కొడుకు రేసేసుకున్నాడండి. నా కొడుకుని చంపింది ఆడానండి. ఎంతో కష్టపడి పెంచుకున్నానండి నా కొడుకుని. ఆ బుడ్డి నన్ను కొడుకుని చంపింది ఆడానండి. ఆడని అవడం లేదండి. నా కొడుకుని చంపింది ఆడానండి. 23 సంవత్సరాలు పెంచుకున్నాడండి. మా ఇలువరు గరువండి. నన్ను ఎందుకంటే నా కొడుకులో ఎంత గురించి పెంచుకున్నానండి. చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను లేకుండా చూసేసి నా కొడుకు లేనిపోండి తెలిసి నా కొడుకుని చంపేశాడండి. అప్పుడు కుక్కతో సమానం అన్నాడు. అసలు నేను కుక్కండి అప్పటి ఎంత జాగ్రత్త కొత్త మీద ఆయన ఉతికాలి. అమ్మ కొంట్లో పోకపోతే దానాలు చేపించి ఎంతో చేశానండి. వాళ్ళకి ఈ అసలు నేను కుక్క అన్నాడు. ఆడికి చిక్కు చీడంతం లేదండి. ఆడికి నేను ఈ 5 అసలు కాపాడుకుని పోయాడు అన్నాడు. ఆడవాళ్ళు వస్తున్నారంటే పార్టీలో ఈయనంటే ఎంతో చేసి పెట్టానండి. అడిగి నా కొడుకుని చంపింది ఆడానండి. నేను ఆ ఉప్పులకి చెడదాం చూశానండి. నా దగ్గర డబ్బులు లేక నేను పెడతాం అనుకున్నాను కానండి పెట్టలేదండి. ఎందుకనండి నా కొడుకుని చంపింది అదేనండి. మీరు అయినా ఆయన చేయండి. ఆడిని ఎలాగైనా సరే కుక్కతో సమానం అండి. ఆడికి ఇల్లు అనేది లేదండి. ఆడికి దొంగ ఉన్నాడు. గుడి చుట్టూ ఎదవన్నాడు. దొంగ నా కొడుకుని చంపేశాడు. 23 సంవత్సరాలు నా కొడుకు నన్ను ఇంక చంపేశాడండి. మీరే న్యాయం చేయండి. నా కొడుకు మీరే న్యాయం చేయండి. ఆడు అసలు పదవిలో ఉండకూడదు. అడుగు. నమస్కారం అండి. మా జిల్లా పార్టీ అధ్యక్షుల వారు మంతెన రామరాజు గారు ఇప్పుడే ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇప్పుడే నేను చూశాను. ఆయన చెప్పారు పార్టీకి అంకిత భావంగా ఉండాలి, క్రమశిక్షణ దాటకూడదు, పార్టీని ఏదైనా విషయాలు ఉంటే పార్టీ దృష్టిలో హైకమాండ్ దృష్టిలో పెట్టాలి. ఇలాగా మీడియా ప్రకారంగానే ఇచ్చేత్మక ఇది క్రమశిక్షణ ఉల్లంఘన అవుతుందని ఆయన ఇప్పుడే రిలీజ్ చేశారు. దాన్ని నేను చూశాకని రామరాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షుల వారు మీరు చెప్పిన విషయాలను నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీకి సద్దయ్య నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు, అలాగే మా నాయకుడు మాకు రాజకీయ ఓనమాలు నేర్పిన కల్దిని రామచంద్రరాజు గారి ఆశయాలకి కట్టుబడి పార్టీలోని నాకు జరుగుతున్నటువంటి ఈ 5-6 సంవత్సరాల నుంచి నాకు పార్టీలోని జరుగుతున్న అవమానాలు అన్నీ కూడా ఈ 2-3 రోజుల దాకా భరించుకుంటూ వచ్చాను. తప్పనిసరి పరిస్థితుల్లో గతిలేని మాకు విపరీతమైనటువంటి మనసులో నిరాశ నిస్సరకు గురయ్యి ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు అన్నీ కూడా నిరాశ చెంది నేను మాట్లాడాను. నేను ఎవరిని ఉద్దేశించి కాదు, గత మాజీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి నేను ఏ విధమైన చేయలేదు. నా అభిప్రాయం అది కాదు. మీరు చెప్పినట్టు నేను ఎక్కడైనా పొరపాటు ఏదైనా మాట్లాడి ఏదైనా వ్యవహారం చేసి ఉంటే దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. నేను పార్టీ నియమాలకు, పార్టీ ఆశయాలకు, పార్టీ క్రమశిక్షణకి కట్టుబడిన వ్యక్తిని నేను ఎప్పుడూ కూడా 83 నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని దేనికోసం ఆయన స్థాపించారో, తర్వాత మా నాయకుడు స్వర్గీయ కల్దిని రామచంద్రరాజు గారు 5 టర్ములు ఇక్కడ ఉండిలోని తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన సేవలు అందించారో
అన్నిటిని కూడా మేము పుణుకుపుచ్చుకొని తెలుగుదేశం పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తిని నేను. ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఆశయాలని, తెలుగుదేశం క్రమశిక్షణ కూడా నేను ఎప్పుడు దాటను. మీరు చెప్పిన విధంగా రామరాజు గారు మీరు చెప్పిన విధంగానే నేను ఆవేశంతో ఈ నా బాధతో నాకు జరుగుతున్న అన్యాయాన్ని, నేను ఈ ఇబ్బందుల్ని కూడా నేను చెలించిపోయి నేను పొరపాటుగా ఏదైనా మాట్లాడి నేను ఎవరిని ఉద్దేశించి మటుకు నేను పొరపాటుగా నేను మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే నేను నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నాను. నేను క్రమశిక్షణ వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే పనిచేస్తాను. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ, శిష్యుణ్ణి అని చెప్పుకునే ముందు అబ్బాయిరాజు గారి యొక్క ఆశయాలు కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. బొడ్డిరాజు గారు అంటే గౌరవం ఉంది అందరికీ, కానీ నువ్వు చేసే పనుల వల్ల నువ్వు అందరికీ లోపు అయిపోయావు. తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి కార్యకర్తకి తల్లితో సమానమైన పార్టీ. మేమందరం అలాగే చూసుకున్నాం. నేను ఆగిగూడ మున్సిపాలిటీ ఎలక్షన్కి డబ్బులు ఖర్చు పెట్టాను. ఆగిగూడ మున్సిపాలిటీకి ప్రతి కార్యకర్త ఖర్చు పెట్టేది. వాళ్ళ స్తోమత తగ్గ పార్టీ కోసం, తల్లి లాంటి పార్టీ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు. పార్టీ తల్లికి ఒక చీర కొనిస్తావు, లేకపోతే ఒక భోజనం పెడతావు. నేను తల్లికి డబ్బులు ఇచ్చాను, నేను తల్లికి డబ్బులు ఇచ్చాను చెప్పడం ఏంటి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. నువ్వు ఆగిగూడ మున్సిపాలిటీకి నువ్వు ఏదైనా వచ్చావు, నువ్వు రాలేదని మేము అన్నావు, తిరిగావు, కష్టపడ్డావు. నీకంటే ముందు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామరాజు చాలా కష్టపడ్డాడు. ఆయన 20 రోజులు ప్రతి ఇంటికి తిరిగి ఓటు అడిగి కష్టపడ్డాడు. ఎన్నో 1000 ప్రజాసలకి ఆయన ఖర్చు పెట్టుకున్నాడు. అలాగే మా లోకల్గా పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకున్నారు. జనసేన పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్ అభ్యర్థులు కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకున్నారు. నేను ఆగిగూడ మున్సిపాలిటీకి ఖర్చు పెట్టానని చెప్పి మీడియాలో చెప్పడం చాలా దౌర్భాగ్యం. తల్లికి అన్నం పెట్టి నీకు అన్నం పెట్టానంటే ఎలా ఉంటుందో నువ్వు మాటలు అలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అబ్బాయిరాజు గారు నేర్పింది ఏంటి మనకి? పార్టీని తల్లిలా చూసుకోమన్నారు. నువ్వు తల్లిలా చూసుకుంటలేదు, నువ్వు సవతి తల్లిలా మాట్లాడుతున్నావు. నువ్వు తర్వాత అబ్బాయిరాజు గారు ఇంకో విషయం చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా అధికారులను గౌరవించి పని చేయించుకోవాలి తప్ప అధికారులని దూషించకూడదని చెప్పారు. వాళ్ళు జిల్లా కలెక్టర్ గారిని విమర్శించేస్తున్నావు, జిల్లా ఎస్పీ గారిని విమర్శించేస్తున్నావు, డిఎస్పీ గారిని విమర్శిస్తున్నావు. ఇది ఎంతవరకు సమంజసం నీకు? జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాకు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని సీసీ రోడ్లు మన ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తే ఆవిడ దగ్గరుండి ఆ ఫైల్ మూవ్ చేయించి మనకి అన్ని మండలాల కంటే, అన్ని నియోజకవర్గాల్లో చేయించిన పనుల కంటే మనకి కొంత గొప్ప మన యొక్క అభిమానంతో మనం చేస్తుంది. అటువంటి ఆవిడ్ని ఇవాళ ఆవిడ కులాలకి చూసుకోదు, మతాలు చూసుకోదు, పార్టీ చూసుకోకుండా ఆవిడ ఈ జిల్లాను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని పనిచేస్తుంది మహాతల్లి. అలాంటి అమ్మను కూడా నువ్వు కలెక్టర్ గారిని కూడా నువ్వు విమర్శించావు. ఎస్పీ గారు కాశ్మీర్ నుంచి వచ్చి ఒక నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఆయన అసలు ఇక్కడ ఎవరో కూడా ఆయన తెలియదు, ఆయన్ను కూడా విమర్శించేస్తున్నావు. మన స్థాయి ఏంటి? అబ్బాయిరాజు గారు కానిస్టేబుల్ని కూడా సార్ అనేవాడు. నువ్వు ఏకంగా ఎస్పీ గారిని విమర్శించినావు, కలెక్టర్ గారిని విమర్శించినావు. ఇది మంచి పద్ధతి కాదు బొడ్డియ. నువ్వు అర్జెంటుగా రఘురామకృష్ణరాజు గారికి నువ్వు క్షమాపణ చెప్పాలి. నువ్వు రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చి రఘురామకృష్ణరాజు గారిని చేయాలని, రఘురామకృష్ణరాజు దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పింది నువ్వు. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్కరిని ఇలాగే మాట్లాడుతున్నావు నువ్వు. అంటే నువ్వు చెప్పిందల్లా మేము మాట్లాడాలా? మాకు సంబంధం లేదు. మేము ఖచ్చితంగా పార్టీ వెన్నంటే ఉంటాం. పార్టీ మాకు తల్లితో సమానం. రఘురామకృష్ణరాజు గారు ఇవాళ స్థానిక శాసనసభ్యులు. ఆయన ఏది చెప్తే మాకు అది వేదం. నీ తప్పులు తెలుసుకోవాలి తప్ప నువ్వు కూడా వయసులో 60 సంవత్సరాలు దాటిపోయి నీకు నాకు కూడా మనం ఇంకా ఇలాంటి రాజకీయాలు చేస్తే మనల్ని అందరూ అసహించుకుంటారు. మనం చిన్న వయసులో చిన్నోడైనా భరత్ను చూసి నేర్చుకో. అన్ని పార్టీలని సమన్వయం ఎలా చేస్తారని చూసుకో. వయసులో చిన్నోడు, మనందరికంటే చాలా చిన్నోడు వయసులో. ఇవాళ గ్రామ కమిటీల ఎలక్షన్ కానించి, మండల కమిటీల ఎలక్షన్ కానించి ఎలా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. అన్ని గ్రామాలని, దేవస్థానం చైర్మన్లు ఎటువంటి వాళ్ళు ఎంపిక చేశాడు ఆయన.
అలాగే నీటి సంఘాలను ఎటువంటి వాళ్ళు ఎంపిక చేశాడు ఆయన? మనం అపవాదేసి ముందు మన పరిస్థితి ఏంటి, మనం ఏంటి అది చూసుకో. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. నువ్వంటే మాకందరికి సోదర భావం ఉంది, కానీ అది నువ్వు చెడగొట్టేసుకుంటున్నావు. రోజు రోజుకి దిగజారిపోయి మాట్లాడుతున్నావు. ఇవాళ అధికారుల మట్టికి చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు నీ గురించి. కలెక్టర్ గారిని నువ్వు ఆ మాట అనేటప్పటికి డెవలప్మెంట్ ఎవరు చేస్తారు? మనకి అధికారులు చేయరు. నీ దెబ్బకి ఎలా ఉందంటే నువ్వు ఘాటిని కట్టేస్తున్నావు ఉండి నియోజకవర్గాన్ని. ఇలాంటి దుర్మార్గమైన చర్యలు మానుకుని తక్షణం రఘురామకృష్ణరాజు గారికి వారి కుటుంబానికి. ఇంకో విషయం ఏంటంటే నాకు రఘురామకృష్ణరాజు గారు భార్య అంటే నాకు తల్లితో సమానం అన్నావు. ఇప్పుడు ఇవాళ వాళ్ళ కుటుంబాన్ని అనరాని మాట్లాడుతున్నాను. తొళ్ళగొట్టుకుంటాం ఏంటి? పార్టీ అనుకున్నావు, ఏమనుకున్నావు? తొళ్ళగొడతాం ఏంటి అంటున్నారు. నిన్ను ఎవరో రెచ్చగొడుతున్నావు. నీ వెనకాల కొన్ని శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల వల్ల నువ్వు ఇబ్బంది పడిపోతావు. చాలా భవిష్యత్తులో నీకు రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి శక్తుల మాటలు నువ్వు నమ్మకుండా డైరెక్ట్గా రఘురామకృష్ణరాజు గారికి వెళ్ళి క్షమాపణ చెప్పు. ఇక నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. మేమందరం కూడా నిన్ను గౌరవిస్తాం, మంచిగా చెప్పి ఉంటాం నీతో. అంతేగాని నువ్వు పార్టీకి వెళ్ళి పోటీ పడిసే మాటలు మాట్లాడుతూ ఊరుకోం. మాకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్లో రామరాజు 100% ఇక్కడ మాకు కష్టపడ్డాడు. అన్ని రకాలుగా కూడా ఆదుకున్నాడు ఆయన. నీకు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టానని ఆయన ఏం చెప్పుకోడు, లేకపోతే మేము అది చేసాం ఇది చేసామని ఆయన చెప్పుకోరు. అసలు ఒక స్థాయి రాజకీయ నాయకుడు ఎవరు? అసలు ఒక కౌన్సిలర్ వచ్చి అతని స్థాయికి తగ్గ మించిపోయి అతను చేసుకున్నాడు. ఆ రోజుల్లో ప్రతిపక్షంలో ఉండగా కూడా అన్ని అసలు నువ్వు ఒక్కడే చేసినట్టు ఆకివీడు మున్సిపాలిటీని అసలు కౌన్సిలర్లు అందరూ పోటీ చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు పాపం. అది తప్పు. కోటిరాజు గారు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నావు. నువ్వు బండి మార్చుకో, లేకపోతే నువ్వు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు రాజకీయంగా. నీకు ఆఖరి ఛాన్స్ ఇది. నువ్వు వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి ఆయన కాళ్ళు పడిపో. నీకు అసలు రెండో మార్గం లేదు. డిఏఎంసీ వైస్ చైర్మన్ గారు, జనసేన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే సోదరులు, డైరెక్టర్లు సమక్షంలో మొన్న జరిగిన పుత్తూరు వెంకటేశ్వరరాజు మా ఎమ్మెల్యే గారు అయిన రఘురామకృష్ణ అనుసరి వ్యాఖ్యలు చేసినందుకు ఒక దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడిన మాటలు అయ్యి. ఇప్పుడు తెలుగుదేశం అంటే కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా కూర్చుని మాట్లాడుకునే సాంప్రదాయం మా తండ్రి గారు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నేర్పిన పార్టీ ఇది. ఆ పార్టీలో ఈయన ఆయన స్వార్థం, ఆయనకి ఒక పదవి రాకపోయినా, ఒక పెత్తనం లేకపోయినా, అది ఎటువంటి వ్యక్తులైనా సరే తీసిపడేసి మనస్తత్వం. ఎమ్మెల్యే గారు ఆయన నెగ్గి మండల పార్టీ ప్రెసిడెంట్ నాగరాజు గారు ఆయన్ని పార్టీలో ఎవరున్నారు సీనియర్లు ఏంటి, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి, ఎలా చేసుకోవాలి అనేది ఎప్పటికప్పుడు నాగరాజు గారిని ఆయన ఈ ఆలోచనని ఆయన తీసుకునే ఇక్కడున్న డైరెక్టర్లు అనేవండి, నన్ను అనేవండి ఆయన గౌరవించారు. అటువంటి గౌరవించిన వ్యక్తిని ఆయన మాట్లాడే మాటలు చాలా దుర్మార్గమైనవి. ఇది పార్టీ అధ్యక్షులైన రాష్ట్ర అధ్యక్షులకి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మా లోకేష్ బాబు గారికి అయ్యా ధన్యవాదాలు. ఇటువంటి నాయకుడిని మీరు వెంటనే సస్పెండ్ చేసి మా కార్యకర్తలకి, మా ఎమ్మెల్యే గారికి మచ్చలేకుండా ఈ దుర్మార్గుడిని సస్పెండ్ చేయాలని ఈ సభాముఖంగా మేము కోరుకుంటున్నాం. ఈయన్ని ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఈయన అంచెలంచెలుగా నా తండ్రి గారిని అడ్డం పెట్టుకుని ఎదిగారు. ఎదిగినప్పుడు ఆయన ఎప్పుడు పార్టీని ఒక తల్లిలాగే చూడాలి. మనం ఉన్నంతసేపు ఆ పార్టీని గౌరవించాలి, లేకపోతే ఇంటికి వెళ్ళి ఇంటికి పడి మన పని ఏదో మనం చేసుకోవాలి. ఆయనైనా అదే మనస్తత్వం. పార్టీ నన్ను అనేక రకమైన పదవులు నన్ను కేకేసి ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ఆ పదవులన్నింటికి
తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నేను మచ్చ రానివ్వలేదు. అటువంటి వ్యక్తి దగ్గర ఆయన ఏం నేర్చుకున్నాడో కానీ తెలియదు, కానీ నా గురువులు అని చెప్పుకున్నాడు. ఆ గురువులు అనే మాటకి భూతది. ఎందుకంటున్నానంటారా, గురువు అనేది ఎవరినంటారు? తండ్రి తల్లి తర్వాత గురువుని ఎవరినంటారు? మనం విద్య నేర్పిన గురువుని గౌరవిస్తాం. అటువంటి గురువు దగ్గర నేర్చుకుని ఆయన మాట్లాడే మాటలు ఇయ్యాయి. ఆయన పార్టీ మారుతాడంటే నేను పాలసీ పెంచాను ఈ మనిషిని. ఈయన విషమై తయారయ్యి ఇలా పార్టీ మారుతున్నాడంటే ఒక అబ్బాయిరాజు గారు గురువుగా ఇలాంటి మనుషుల్ని నేర్పాడని రాష్ట్రంలో నాకున్న మంచి పేరుకి ఈయన ఒక చీడపురుగు లాంటి వాడని బెంగెట్టుకుంటే బీపీ డౌన్ అయిపోయింది. కానీ డాక్టర్ గారు చూస్తా ఉంటే బీపీ కనీసం 1% మీరు బతికిందాం సార్, ఇంతకని ఎక్కడ మార్చడానికి లేదంటే చచ్చిపోతా ఉంటే కూడా ఈరోజు మారలేదండి, ఇలాగే ఉండాలి. అబద్ధం ఆడాము. ఎందుకంటే ఆయన ఆరోగ్యంగా ఉంటే రేపైనా ఆయన బతుకుంటే మా అందరికీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలకి ఆయన కొన్నాళ్ళు ఉండాలని, పార్టీకి పెద్ద దిక్కులో ఉండాలని మేము ఆశించాము. అలాంటి మనిషి రఘురామకృష్ణరాజు గారిని అనటానికి ఆయన్ని సరిపడింది. ఈ స్థాయి ఏ స్థాయి నుంచి వచ్చాడో ముందర గ్రహించుకుంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థాయికి ఎదిగాం, పార్టీలో ఉండి మనం పదవి అనేది మన అదృష్టం, అది కూడా కలిసి రావాలి. అంతేగాని పదవి రాలేదు నేను వెంటనే నా పదవి రాలేదు కదా అని ఎవరిని పడితే పార్టీలో ఉన్న పెద్దల్ని తిట్టడం, అలాగే ఎమ్మెల్యే గారు కూడా ఉన్న నాగరాజు గారిని అవనివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న కార్యకర్తలను ఇవ్వండి, ఎవరిని అంటానికి మనం సరిపోం. అది మన అదృష్టం కలిసి రావాలి. అవి లేనప్పుడు మనం పెద్దల్ని అంటాం సరిపోం. అది నీకు సరైన గౌరవం ఇచ్చారు, లెటర్ ఇచ్చారు, నువ్వు నేను పార్టీకి పెద్దలు నాకు వెళ్ళి తెచ్చుకుంటాను, మరి తెచ్చుకోలేవు అక్కడి నుంచి. తెచ్చుకోలేని కారణానికి నువ్వు ఎమ్మెల్యే గారిని అంటే నువ్వెవడా, నీ స్థాయి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, జాగ్రత్త ఏంటి అనుకుంటున్నావు. నువ్వు నా తండ్రి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయాల మట్టుకి నా గురువులను చెప్పుకోవడానికి అర్హత లేదు ఈ రోజు నుంచి. ఇది నా కొడుకుగా నేను చెబుతున్నాను. ఇచ్చిన అవకాశానికి అందరికీ నాకు ధన్యవాదాలు.